నమో గురుభ్యః. మనము మన పోతన భాగవతంలో 5వ స్కందంలో ఉన్నాము. అయితే దీన్ని గంగన్న గారు రాసిచ్చారు మనకు. చదువుకుంటూ వెళ్తూ ఉన్నాము. మన భరతుడు, వారి తండ్రి ఋషభుల వారు. వారి తండ్రి నాభి వాళ్ళందరి గురించి నెమ్మదిగా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడేం జరిగిందంటే, ఋషభుల వారు సంసారము నిరయ రూపము అంటే నరకప్రాయము. అందులో నుంచి మోక్షము ఎట్లా కలుగుతుంది అని చెప్తూ ఈ వచనంలో కొన్ని ఉపాయాలు చూపిస్తూ వచ్చారు. మనము చేయవలసిన పనేమి అంటే మహాత్ములను చూసి వాళ్ళ దగ్గర ఎక్కువ సమయము గడుపుతూ, వాళ్ళు చెప్తూ ఉన్న మాటలు వింటూ, అర్థం చేసుకుంటూ, అవసరమైతే సరి అయిన ప్రశ్నలు వాళ్ళను విసిగించకుండా అడిగి, వాళ్ళు చెప్తూ ఉన్నది తెలుసుకుని, ఆ విధంగా ప్రయత్నం చేస్తూ, అట్లానే వాళ్ళెట్లా ఆచరిస్తున్నారో, మనకు ఏ విధంగా ఆచరించమని చెప్తున్నారో దాన్ని నేర్చుకుని, జాగ్రత్తగా వాళ్ళను అనుసరించి ఆచరిస్తూ ఇవన్నీ చేయవలసి ఉంటుంది. అందుకోసం ముఖ్యంగా ముందు మహాత్ములంటే ఎవరు? ఎట్లా ఉంటారు? అని ఐడెంటిఫై చెయ్యాలి. అందుకని అట్టి మహాత్ములు ఎవ్వరనినన్. ఆ విధంగా మహాత్ములు ఎవరు అని ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే, ఎవరైతే శత్రువులు లేరు, మిత్రులు లేరు, ఎవరైతే ఎప్పుడు సమంగా ఉంటారో, శాంతంగా ఉంటారో, క్రోధం లేకుండా ఉంటారో, అందరి పట్ల దయతో ఉంటారో, సన్మార్గంలో ఉంటారో అటువంటి వాళ్ళు మహాత్ములు అని చెప్పారు. అటువంటి మహాత్ములకు ఉండే లక్షణాలేమి అంటే, ఆత్మను తగులుకుని ఉంటారు. వేరే వార్తలు వాళ్ళు పట్టించుకోరు. ప్రజలేమైనా ప్రపంచ విషయాలు చెప్తే గూడా వాళ్ళకి ఆసక్తి ఉండదు. వ్యర్థమైన కర్మలు వాళ్ళు చెయ్యరు. అక్కర్లేని పదార్థాల గురించిన ఆశలు వాళ్ళకు ఉండవు. మీరు గూడా ఆ విధంగా ఉండండి. ఆ విధంగా ఉన్న వాళ్ళను చూసి, వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోవలసినవి నేర్చుకుంటూ, ఆచరించవలసినవి ఆచరిస్తూ ఉండండి అని చెప్తూ ఉన్నారు. ఈ వచనము పూర్తి చేసి వెళ్ళాము. ఇంక ఈ తర్వాత చదువుకోవాల్సి ఉంది. ఈలోగా అంతకన్నా ముందు చూసిన ఒక పద్యం చూద్దాం. ఈ ఆట వెలదిలో ఏమున్నదంటే, వినుడు ధరలోన పుట్టిన పురుషులకు అన్న తర్వాత ఇక్కడ శునకాలు అనున్నది. మూలంలో విట్భుజాలు అనున్నది. అంటే విట్ అంటే మలము. మలాన్ని భుజించేవి అనున్నవి. లేదా పేడ పురుగులు అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్‌గా, ప్రాపంచికంగా, లౌకికార్థంలో. అయితే నాకు ఈ 2 వాడడము నచ్చదు. అనవసరంగా, అన్యాయంగా కుక్కలనైనా సరే, పురుగులనైనా సరే ఎందుకు తూలనాడడము, తక్కువ చేసి మాట్లాడడము. కాబట్టి ఇక్కడ శునకాలని మూలంలో ఎట్లా గూడా లేదు గాబట్టి దీన్ని పక్కన బెడుతున్నాను. అసలు వదిలిపెడుతున్నాను. మూలంలో ఉన్న విట్టుభుజము అన్నదానికి అర్థము ఏదో ప్రపంచంలో పేడ పురుగని చెప్పడం గాకుండా, మనము ఆ పదానికే అర్థం చూద్దాము. విట్ అంటే మలము. దాన్ని భుజం అంటే అనుభవించేదేదున్నదో, లేదా అందులో జన్మించేదేదున్నదో అనర్థం. మలము అంటే ఏదైతే మాలిన్యమున్నదో, రాగద్వేషాలన్న మాలిన్యంలోనే జన్మించి, అందువల్లే జన్మలు తెచ్చుకుని, అదే మాలిన్యంలో ఉండి, వాటి వల్ల చేసే కర్మల వల్ల కలిగే ఏవో సుఖాలను, దుఃఖాలను భుజించడం అంటే అనుభవించడం చేస్తూ ఉన్న ప్రతి జీవి అనర్థం. విట్టుభుజము అంటే ఈ మాలిన్యపూరితమైన మలము అంటే పంకంతో నిండి ఉన్న సంసారం. ఈ సంసార పంకంలోనే పుట్టి, ఈ సంసార పంకంలోనే దొర్లుతూ, ఈ సంసార పంకంలోనే రకరకాల అనుభవాలన్నీ అనుభవిస్తూ ఉన్న ఏ జంతువులున్నాయో, జన్మ తీసుకున్న ఏ ప్రాణులైనా సరే మనుషులతో సహా అన్నీ, అవి విట్టుభుజాలు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సరే జన్మ తీసుకుంటే తీసుకున్నారు కానీ, ఆ సంసారం అన్న పంకంలో పుట్టినా పర్వాలేదు. కానీ శ్రద్ధతో, జ్ఞానంతో, వైరాగ్యం తెచ్చుకుంటే, కామంలో నుంచి బయటబడితే, అప్పుడు వాళ్లకు మోక్ష మార్గము తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు.
ఒకవేళ ఇంత ప్రయత్నం చెయ్యట్లేదు అంటే, కోరికలతోటే తగులుకుని ఉన్నారు అంటే, ఆ పంకంలోనే ఉన్నారు, ఆ విట్టులోనే, మలంలోనే ఉన్నారు అంటే, ఎక్కడ లేని కష్టాలన్నీ వచ్చి చేరుతాయి. ఈ కామము ఎవరికైనా సరే ఎక్కడ లేని కష్టాలను తెచ్చిపెట్టును. కాబట్టి కానన్ వాటి యందు బుద్ధి చేయవలదు. అందులో మనసు పెట్టుకోరాదు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి అదక్కడ క్లారిఫై చేద్దామనుకున్నాను. పోయిన వారం చెప్పింది సరిగ్గా చెప్పలేదు. నాకు సరిపోయింది అన్నంత వరకు చెప్పలేదు. మూలంలో చెప్పుకున్నాము. కాబట్టి మళ్ళీ ఒకసారొచ్చి ఇక్కడ చూసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ 69వ వచనంలో సకల భూతాల పట్ల దయ కలిగి ఉండాలి అని చెప్తూ వెళ్తూ ఉన్న సమయంలో నేను నా సొంత అభ్యాసము దయను ఏ విధంగా ఆచరించవచ్చు అని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నది, దానికి కలుగుతూ ఉన్న సాధక బాధకాలు ఏమి అని చూపిస్తాను అనుకుంటూ వెళ్ళాను కదా! అందుకని మళ్ళీ దాని గురించి విచారణ చేస్తూ ఉన్నాను. దయ కలిగి ఉండు అని ప్రతి చోట చెప్తారు. భూత దయ ఉండాలి. సకల భూతాల పట్ల దయ కలిగి ఉండాలి అని మనకు శాస్త్రాలన్నీ చెప్తాయి. అహింస పాటించాలి, దయ కలిగి ఉండాలి. అహింస పాటించాలి, దయ కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ దయ కలిగి ఉండాలి అంటే చాలా బాగుంటుంది వినడానికి. పైగా అనుకోవడానికి అజ్ఞానంలో ఉన్నంత వరకు నేను చాలా దయ కలిగిన వాడినండి, లేతే నేను చాలా దయతో ఉంటాను అని ఆ విధంగా చెప్పుకోవాలంటే బాగుంటుంది. కానీ యాక్చువల్‌గా దయను పాటించాలి అంటే అసలు ఎక్కడెక్కడ మనము దయ లేకుండా ప్రవర్తిస్తున్నాము అన్నది ముందు తెలియాలి. అది తెలుసుకుని అక్కడక్కడ నిర్దయత్వం ఎక్కడున్నదో దాన్ని తొలగిస్తూ వెళ్ళాలి. ఇది ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజుల్లో అయ్యే పని గాదు. నేను కొన్ని సంవత్సరాలుగా కొంత కొంతగా ఈ దయను పాటించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాను. వస్తూనే ఉన్నాను. తర్వాత పోయిన సంవత్సరము, ఇంక సంవత్సరం చివరికొస్తూ ఉన్నది అన్న సమయంలో కొన్ని నెలలు యాక్చువల్‌గా ఏమి చెయ్యొచ్చు నేను దీని గురించి అని, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి, కొద్ది సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను గాబట్టి, ఇనీషియల్ ప్రెప్ వర్క్, ఇనీషియల్‌గా ప్రిపరేటరీగా ప్రాక్టీస్ చేస్తూ ప్రయత్నం చేస్తున్నాను గాబట్టి, ఇంకిప్పుడు సీరియస్‌గా దీన్ని, ఎందుకంటే నేను ఇవి దైవీ గుణాలు, ఇది దైవీ సంపద అని ఏమి చెప్పారో, ఒక 30 పైగా విషయాలు, వాటిని సాధించడానికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి పట్టుకుని, అది ఎంతో కొంత సాధించి, అందులో కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత ఇంకొకటి తీసుకొని మళ్ళీ దాని గురించి ప్రయత్నం అట్లా చేస్తూ వస్తాను. ఇక్కడ కూర్చున్న మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను కూడా. అట్లానే కొంతకాలంగా ఈ దయను పట్టుకున్నాను. దాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకోసము ఇంకా ఏమి చేయాలి? దయను పాటించాలి అంటే, సకల భూత దయ కలిగి ఉండాలి అంటే, అసలు ఎన్ని పార్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది అని చూసుకున్నాను. సకల భూతాల పట్ల దయ కలిగి ఉండాలి అంటే అది 3 పార్ట్ ప్రోగ్రామ్. పార్ట్ 1, నా చుట్టుపక్కల ఉన్న మనుషులు, ఇంకా జంతువులు, వాటి గురించి దయ ఎట్లైనా ఉంటుంది. అనవసరంగా వాటిని కొట్టడము, హింసించడము అట్లాంటివి మనం చెయ్యం గాబట్టి, పిల్లులైనా, కుక్కలైనా, కాకులైనా ఏవైనా సరే వాటిని మనమేమంటాము, వాటి నుంచి పోతుంటే మనం ఇటు నుంచి పోతాము. ఒకవేళ కావాలంటే దగ్గరికెళ్లి పలకరిస్తాము. లేకపోతే లేదు. కాబట్టి మిగిలిన జంతువుల గురించి, పశుపక్షుల గురించి చెప్పట్లేదు. ఇక్కడ ఓన్లీ మనుషుల్ని మాత్రం ఉద్దేశించి చెప్తూ ఉన్నాను. నా చుట్టూ ఉన్న మనుషుల పట్ల నాకు దయ ఉండాలి. ఆ తర్వాత రెండో పార్ట్, నా పైన నాకు దయ ఉండాలి. సకల భూత దయ అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళ పైన దయ చూపించి, నా పైన నేను దయ చూపించుకోకపోతే పనిచేయదు మళ్ళీ. సకల భూతాలంటే మరి మీనా గూడా అందులోనే ఉన్నది. సకల భూతాల్లో మీనా గూడా ఉంది గాబట్టి, నా పైన కూడా నేను దయ చూపించుకోవాలి. ఈ నా పైన నేను దయ చూపించుకోవడం అన్నది మళ్ళీ 2 భాగాలు.
నా పైన నేను దయ చూపించుకోవడము 2 రకాలుగా ఉంటుంది. ఎట్లా అంటే, ఒకటి ఇతరులు నా పైన ఏవేవో ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ బెట్టుకుంటే, అవన్నీ గూడా నేను పాటించాలి అని ట్రై చెయ్యరాదు. అది అనవసరమైన హింస. రెండోది, నా పైన గూడా నేను అతిగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోరాదు. అని ఈ 3 రకాలైన దయలు పాటించడానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తాను అని నిర్ణయించుకున్నాను. ఒకటేంటంటే, ఇతరుల పైన అనవసరంగా నేను ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోరాదు. వాళ్ళు ఏదో నేను చెప్పినట్టు చదువుకోవాలి, నేను చెప్పినట్టు తినాలి, నేను చెప్పినట్టు మందులు వేసుకోవాలి, నేను చెప్పినట్టు ఉద్యోగం చెయ్యాలి, నేను చెప్పినట్టు డబ్బులు దాచుకోవాలి, నేను చెప్పినట్టు డబ్బులు సంపాదించుకోవాలి, నేను చెప్పినట్టు దానం చెయ్యాలి, నేను చెప్పినట్టు చదువుకోవాలి, నేను చెప్పినట్టు ఇంకేంటో చెయ్యాలి అని నేను నా పక్కన వాళ్ళు ఎవరైనా సరే భార్యో, భర్తో, కూతురో, కొడుకో, అన్నో, తమ్ముడో, అక్కో ఎవరో ఒకళ్ళు ఎవ్వరైనా సరే, ఎవ్వరి గురించైనా సరే వీళ్ళిట్లా చెయ్యాలి అన్న ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే, దానివల్ల జరిగే లాభమేమి అంటే, ఒకటి వాళ్ళొకవేళ ఆ విధంగా చెయ్యకపోతే నేను అప్‌సెట్ అయ్యి, బాధపడి, మనసు చిన్నబుచ్చుకుని, దాంతో నా మనసు జారిపోయి నేను పతనమైపోవడం అన్నది ఉండదు. అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఉండదు. అట్లానే నేను అనవసరంగా వాళ్లకు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని చెప్తూ, చెయ్యలేదు అని వాళ్ళని అనవసరంగా విసిగిస్తూ ఉన్నాను అంటే, వాళ్ళ పట్ల గూడా నేను దయ చూపించినట్టు కాదు. హింస చేసినట్టే. నేను ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే గదా! డిసప్పాయింట్‌మెంట్స్, రిగ్రెట్స్ దాంతో రకరకాల అశాంతులు. ఎక్స్‌పెక్టేషన్సే లేకపోతే, దానివల్ల రిగ్రెట్స్ ఉండవు, డిసప్పాయింట్‌మెంట్స్ ఉండవు. దానివల్ల అశాంతులు ఉండవు, ఏమీ ఉండవు. సుఖంగా ఉండొచ్చు. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకొని వాళ్ళు సుఖంగా ఉంటారు. నా సంగతి నేను చూసుకొని నేను సుఖంగా ఉండొచ్చు. దాంతో నేను వాళ్ళ పైన దయ కలిగి ఉండొచ్చు. నా పైన దయ కలిగి ఉండొచ్చు. ఈ రకంగా కొంత దయ పాటించొచ్చు. రెండోది అదిగో మళ్ళీ రెండోది 2 రకాలనుకున్నాం గదా! ఒకటి నా గురించి ఎవరైనా ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పెట్టుకుని, అదిగో నువ్వు ఈ ఉద్యోగం జేస్తే బాగుంటుంది, డబ్బులు దాచిపెట్టుకుంటే బాగుంటుంది, అనవసరంగా ఖర్చులు పెట్టకుండా ఉంటే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది, మా ఇంటికొస్తే బాగుంటుంది, ఇదిగో ఇవన్నీ ఎందుకు చదువుతావు ఇది మానుకో, ఊరికనే కళ్ళు బోంగ కూర్చొని గంటలు గంటలు కంప్యూటర్ల ముందు చదువుకుంటూ ఉంటే అనవసరంగా ఆరోగ్యానికి మంచిది గాదు మానుకో అని చెప్పడం. ఇట్లాంటివన్నీ ఏమైనా చెప్తారు. లేదా ఇంతే ఎందుకు చదువుకుంటున్నావు? ఇంక అది చదవకపోయావా? పలానా ఇంకో బుక్ చదవకపోయావా? అని చెప్పడం. ఆ రకంగా ప్రతి వాళ్ళకి నా పైన కూడా ఏవో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అయితే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినవన్నీ కూడా నేను పాటించాలని ట్రై చేస్తే, నేనేం చేయగలనో అంతవరకే చేయగలను. వాళ్ళన్నవన్నీ నేను చేయలేను గాబట్టి, చెయ్యాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నందుకు నన్ను నేను హింసించుకోవడము, చెయ్యకపోతే వాళ్ళు ఎట్లా అయినా బాధపడతారు. నేను సరే చేస్తాను అనో, చెయ్యను అనో, వినకో ప్రయత్నం చేస్తూ ఉంటే, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని బట్టి నేను ఎట్లైనా 100% వాళ్ళకి నచ్చే విధంగా బ్రతకలేను గాబట్టి, వాళ్ళకి ఎట్లైనా రిగ్రెట్స్, డిసప్పాయింట్‌మెంట్స్ ఉంటాయి. దాంతో వాళ్ళు గూడా చాలా బాధపడుతూ ఉంటారు. మళ్ళీ ఆ విషయం మనకు క్లియర్‌గా జెప్తుంటారు. మళ్ళీ అవన్నీ విని అయ్యయ్యో! వాళ్ళు చెప్పినట్టు నేను ఉండకపోతేనే వాళ్ళని బాధ పెట్టానని మళ్ళీ నేను రిగ్రెట్స్, డిసప్పాయింట్‌మెంట్స్ ఇంక ఈ లూప్ అనెండింగ్‌గా నడుస్తూ ఉంటుంది. కాబట్టి నా పైన దయ చూపించుకునే మార్గంలో వాళ్ళందరూ ఏవేవో నా పైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే నేను చేయగలిగింది లేదు. నేనేమి చేయగలనో అదే చేయగలను అని ఒకవేళ నిర్ణయించుకుని మనసు కదలకుండా, మనసు చలించకుండా స్థిరంగా ఉంచుకుని చేయగలిగినంత ధర్మంగా, శ్రద్ధగా చేస్తూ వెళ్తే, నేను శాంతిగా ఉంటాను. వాళ్ళొకవేళ కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు, లేదా జ్ఞాన మార్గమైనా సరే, నా పైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే ఇంక వాళ్ళిష్టము. నేను చేయగలిగింది నేను చేస్తాను, ఇంక ఊరుకుంటాను. వాళ్ళందరూ గూడా పైగా
నా గురించి వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అన్న ఎక్స్‌పెక్టేషన్ గూడా నేను పెట్టుకోదలుచుకోలేదు. నేను ఇతరుల పైన ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోను అన్న లిస్ట్‌లో నా గురించి వాళ్ళు పట్టించుకోవద్దు. నేనేదో ఒకటి చేస్తాను. వాళ్ళు అనవసరంగా నా గురించి ఆలోచన చెయ్యొద్దు. నా గురించి బాధపడొద్దు అని గూడా వాళ్ళ గురించిన ఎక్స్‌పెక్టేషన్స్ నేను పెట్టుకోలేను. వాళ్ళొకవేళ నా గురించి ఏవేవో కోరుకుని నేనిట్లా ఉండాలి, అట్లా చెయ్యాలి, ఇట్లా మాట్లాడాలి, ఇది చెయ్యొద్దు అని వాళ్ళనుకుంటే వాళ్ళిష్టము. నువ్వు నా గురించి అనుకోవద్దు, నువ్వు నా గురించి అనుకో అని ఏ రకంగా గూడా కమిట్ అవ్వడం అనవసరము. వాళ్ళిష్టము. వాళ్ళకట్లా ఒకవేళ నాకు చెప్పాలనిపిస్తే చెప్తారు. చెప్పినంత మాత్రాన చెయ్యాలి అని గాని, చెయ్యొద్దు అని గాని లేదు. నేనేమి చేయగలనో దాని గురించి మాత్రమే నేను ఆలోచన చేసుకొని చేయగలను. ఎవరైనా సరే, కొడుకైనా సరే, కూతురైనా సరే, అమ్మాయినా, నాన్నైనా, అక్కయినా, అమ్మాయి తమ్ముడైనా ఎవరైనా సరే. అట్లానే తర్వాతది నా గురించి గూడా నేను అతిగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోరాదు. నా పైన గూడా నేను దయ కలిగి ఉండాలి. నేను గూడా సాధించలేనివన్నీ ఏవేవో సాధించేస్తానని రకరకాలుగా నిర్ణయాలన్నీ తీసుకుని చెయ్యలేక నన్ను నేను హింస పెట్టుకుని బాధపడుతూ, మానసికంగా బాధపడుతూ, శారీరకంగా హింస పెట్టుకుంటూ దుఃఖించవలసిన పని లేదు. రియలిస్టిక్‌గా ఎంత చేయగలను? యాక్చువల్‌గా మనకెవరికైనా సరే బుద్ధి చాలా ఎక్కువగా బలంగా పని చేయగలదు. పైగా వృద్ధి చెందుతూ ఉన్న కొద్దీ అది ఇంకా ఎక్కువగా, ఇంకా బలంగా, ఇంకా విస్తారంగా పని చేయగలదు. అయితే మాత్రం శరీరము కొంతవరకే సహకరించగలదు. శరీరానికి లిమిటేషన్స్ ఉంటాయి. రకరకాల లిమిటేషన్స్ ఉంటాయి. చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఆరోగ్యం క్షీణించడమో, లేదా వార్ధక్యమో, లేదా ఇంకేదైనా కారణము. జనరల్‌గా గూడా దానికి తక్కువ శక్తి సామర్థ్యాలుంటాయి. బుద్ధి కన్నా గూడా తక్కువుంటాయి గాబట్టి, నేను ఎంత చేయగలను అని చూసుకొని, ఇంత చేస్తాను అనుకున్న తర్వాత, అందులో నా శరీరం ఎంత చేయగలదు అని గూడా చూసుకొని, దాన్ని బట్టి ఒకటి నిర్ణయించుకుని, అది సాధిస్తూ వెళ్ళడం ఇంక. అంతకన్నా ఎక్కువ చేయలేకపోయాను అనుకోవడము లేదు. అంతకన్నా తక్కువ చేయడం కుదరను గూడా కుదరదు. అనుకున్నంత వరకు రియలిస్టిక్‌గా నిర్ణయించుకోవడం, చేస్తూ వెళ్ళడం. ఈ రకంగా చేస్తే, నా పైన నేను దయ చూపించుకుని, నా చుట్టూ ఉన్న వాళ్ళ పైన దయ చూపించి, వాళ్ళు నేను సుఖంగా, సామరస్యంగా జీవించొచ్చు. ఈ సంవత్సరం నేను దీన్ని పాటిస్తాను అని నిర్ణయించుకున్నాను. అయితే ఈ సాధన చాలా వరకు చేయగలుగుతూ ఉన్నా కూడా, అక్కడక్కడ బాధకాలు గూడా ఉన్నాయి. ఎంత నేను ఇతరుల పైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోనో, నా పైన వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే నేనేం చేయలేను. నా పైన నేను ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోను అని కదా 3 పాయింట్ ప్రోగ్రామ్. అందులో నా పైన నేను అతిగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోలేదు. నేను ఈ సంవత్సరం ఎంత పని చేయగలను, ఏమి సాధించగలను అని చూసుకున్న దాంట్లో ప్రాపంచికంగా అవి చూసుకొని పక్కన బెట్టుకున్నాను. పారమార్థికంగా ఈ చదువు, స్వాధ్యాయం గురించి ఎంత చేయగలను అని రాసి పెట్టుకున్నది మీకందరికీ చూపించాను. ఈ సంవత్సరం మనము ఎందుకంటే కొద్ది సంవత్సరాలుగా ఈ విధంగా చదువుకుంటూ వచ్చాం గాబట్టి, అదే పద్ధతిలో, అదే క్రమంగా వెళ్తే ఇంత చేయగలము అని ఆ ప్రణాళిక రాసాను, మీకు చూపించాను. కాబట్టి అది రియలిస్టిక్‌గా ఉన్నది. దాన్ని చేస్తూ వెళ్తాము మంచిది. ఒక్కొక్కసారి కొన్ని ఎక్కువ యాడ్ చేసుకుంటాము. ఒక్కొక్కసారి కాబట్టి కొన్ని పక్కన పెట్టాల్సొస్తుంది. తర్వాత మళ్ళీ విచారణ చేసుకుంటాము. కానీ జనరల్‌గా ప్లానింగ్ చేసుకున్న దాన్ని అంత మాత్రం మనం సాధన చేయొచ్చు. కాబట్టి నా గురించి నేను చేసుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ గురించి అనుమానం లేదు. ఆ విధంగా నా పైన నేను దయ కలిగి ఉన్నాను. ఏదో ఇంట్లో పనులుంటాయి. ఆఫీస్‌లో పనులు లేదా ఉద్యోగాలు, డబ్బులు తెచ్చుకోవడాలు, బిల్స్ కట్టడాలు అవన్నీ సరే గాని, ఇంట్లో కూడా పనులుంటాయి. అంట్లు తోమడాలు, బట్టలు ఉతకడాలు, ఇల్లు క్లీనింగ్ చేయడాలు అట్లాంటివి గూడా నేను రియలిస్టిక్‌గా ఎంత చేయగలను. స్వాధ్యాయానికి ఎక్కువ సమయం కేటాయిస్తాను కాబట్టి, ఇంటి మెయింటెనెన్స్ ఒక్కొక్కసారి తక్కువ చేస్తూ వెళ్తే గూడా, ఇల్లు ఇంకా కొంచెం క్లీన్ చేస్తే బాగుండునే అవన్నీ గూడా ఆశపడడం అనవసరము. కాబట్టి ఎంత చేయగలనో అంత అవుతే అవుతుంది లేతే లేదు. చదువుకోగలిగినంత చేసుకుంటూ వెళ్తాను అని నిర్ణయించుకున్నాను. అట్లానే నా దేహ పోషణం
ఎంతవరకు చేయాలో అంత చేస్తాను. అతిగా చేసేది లేదు, తక్కువ చేసేది లేదు. అది బానే ఉంది. ఆ సాధన బానే ఉంది. దానికి బాధకాలు తక్కువ. నేనెక్కడికి వెళ్ళను, ఎవరిని ఇంటికి రానియను గాబట్టి, ఆరోగ్య సమస్యలు గూడా ఉండవు. ఎవరితోటి మాట్లాడను. నేను ఫోను చేయను. వాళ్ళు ఫోను చేస్తే నా ఇష్టముంటే ఎత్తుతాను, లేతే లేదు. కాబట్టి నేను పైగా ఎవరింటికి వెళ్ళను, ఎవరిని ఇంటికి రానివ్వను. ఈ కారణానికే బయట వ్యక్తులతో సమస్యలు గూడా నాకు చాలా తక్కువ. అందుకని ఇంతవరకు నా పైన నేను దయ చూపించుకోవడము, రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వరకు మాత్రం బానే ఉంది. ఆ తర్వాత ఎవరైనా నా పైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే, దానికి నేను చేయగలిగిందేమీ లేదు. వాళ్ళిష్టము. నేను అన్నీ వాళ్ళు అనుకున్నట్టు నేను సాధించాలని ప్రయత్నాలు ఎన్ని సంవత్సరాలో అయింది మానేసి. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం స్టార్ట్ చేయవలసిందేమీ లేదు అందులో. కొత్తగా ఈ సంవత్సరము కాబట్టి అనుకుంటారు వాళ్ళు ఏదో నేను పలానా ఉద్యోగం చేయలేదని, పలానా డబ్బులు సంపాదించలేదని, అనవసరంగా ఇవన్నీ చదువుకుంటానని, లేదా వేరేది ఇంకేదో చదవట్లేదని, ఇట్లాంటివి నా పైన ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే ఉన్నాయి. నేను పట్టించుకోవడం మానేసి చాలా సంవత్సరాలయింది. కాబట్టి అది కొత్తగా నేను మళ్ళీ చేయవలసిన పని లేదు. అయితే నా సమస్య అంతా ఏమి అంటే, ఇతరుల పైన నా ఎక్స్‌పెక్టేషన్స్ దాన్ని తగ్గించుకోవడము లేదా లేకుండా చెయ్యడము ఎంత కష్టమో ఆచరిస్తూ ఉంటేనే మాత్రమే తెలుస్తుంది నాకు. నా గురించి చెప్తున్నాను. ఎందుకు అంటే, చాలా మంది మనుషులకి నా చుట్టూ ఉన్న వాళ్ళకి, వాళ్ళ పైన ఎవరైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే, నాకు సంబంధం లేదు, నేనింతే చేయగలను అని అనడం గూడా చేతగాక అవస్థ పడుతూ ఉన్న వాళ్ళని, నా చుట్టూ ఎందరినో చూస్తూ ఉంటాను. వాళ్ళ పైన గూడా వాళ్ళు రకరకాల ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని చేయలేకపోయామని దిగులు పడుతూ, దైన్యంతో ఉండడము. రిగ్రెట్స్ అన్నీ పెట్టుకోవడము, డిసప్పాయింట్ అవ్వడం, ఐయామ్ సో డిసప్పాయింటెడ్ అట్ మైసెల్ఫ్ అనుకుంటూ తిరగడము. అట్లానే వాళ్ళ అన్నలో, అక్కలో, అమ్మలో, భార్యలో, భర్తలో, కొడుకులో, కూతుర్లో, స్నేహితులో, బంధువులో, వాళ్ళ ఆఫీస్ వాళ్ళో ఏవైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే వీళ్ళ పైన, కాదు అని చెప్పడం చేతగాక, చేస్తానో, చెయ్యను అని ఒప్పుకోవడమో, ఒప్పుకోకపోవడమో ఏదో ఒకటి చేసి అవి జరిగితే జరుగుతాయి, లేకపోతే లేదు. ఆ పక్కన వాళ్ళు వీళ్ళు ఎంత జేసినా సరే వాళ్ళు ఇంకేదో తక్కువైందని అంటూ, వీళ్ళింకా బాధపడుతూ, ఈ రకంగా ఈ సైకిల్‌లో నుంచి కూడా బయటపడలేక బాధపడుతూ ఉన్న వాళ్ళని గూడా ఎంతో మందిని చూసాను. వాళ్ళ పైన వాళ్ళు అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని సాధించలేక బాధపడుతూ ఉన్నవాళ్ళు. ఇతరులు వాళ్ళ పైన పెట్టిన ఎక్స్‌పెక్టేషన్స్ రియలిస్టిక్, అన్‌రియలిస్టిక్ ఏముంది పక్కన వాడికి మన మీద ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ అయినా ఉంటాయి. వాటిని కూడా ఏదో విధంగా ఆచరించాలన్న ప్రయత్నాల్లో ఉండి బాధపడుతూ ఉన్న వాళ్ళను కూడా చూసాను. నాకు ఈ 2 సమస్యలు లేవు. కనీసం ఇంతవరకు నేను కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సాధన వల్ల వీటిలో నుంచి బయటపడ్డాను. కానీ ఇంక మూడోదొకటి మిగిలింది అందులోకొచ్చి ఇరుక్కున్నాను. నా ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే చాలా లేవు. నా చుట్టూ ఉన్న వాళ్ళు గూడా ఎంతో మంది లేరు. అందరిని తగ్గించుకుంటూ వచ్చాను. మొత్తం కలిపి ఇక్కడ కూర్చొని నాతో చదువుకుంటున్న వాళ్ళు కొంతమందున్నారు. నా ఇమ్మీడియేట్ ఫ్యామిలీ ఒక ముగ్గురు, నలుగురున్నారు. మొత్తం కలిపి నా లోకం ఇంతే. మొత్తం కలిపి నా లోకం ఇంతే. నేను రెగ్యులర్‌గా వ్యవహారాలు చేయవలసి వచ్చే వ్యక్తులు ఇంతవరకే ఉన్నారు. మొత్తం వేళ్ళ మీద లెక్క పెట్టుకునేంత మంది మాత్రమే. అయితే వీళ్ళ పైన కూడా నాకు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. నా దుర్మార్గం ఎట్లా ఉంటుంది అంటే, నా పైన ఎవరైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే, నాకు సంబంధం లేదు. అది వాళ్ళకు సంబంధించిన విషయము అని నాకు తెలుసు. నేను రియలిస్టిక్‌గా ఏం సాధించగలనో అంతవరకే చేయగలను గాబట్టి, దాని మీద ఫోకస్ చేసి నేను చేస్తూ వెళ్తాను. అయితే కానీ, నేను మాత్రం నా చుట్టూ ఉన్న వాళ్ళ పైన అంటే నేనెవరితో ఇంటరాక్ట్ అవుతానో, వాళ్ళ పైన ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాను. కొత్త విషయమేమీ లేదిందులో. సర్ప్రైజ్ కూడా లేదు. రహస్యం లేదు. చాలా సింపుల్. నా దగ్గర కూర్చొని చదువుకుంటున్న మీ అందరూ ఇంకా చదవాలి, ఎక్కువ చదవాలి, బాగా చదువుకోవాలి, ఇంకా ప్రయత్నం చెయ్యాలి. ప్రపంచంలో కర్మలింకా తగ్గించుకుంటూ పోవాలి. స్వాధ్యాయం పెంచుకుంటూ పోవాలి అని
అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్. నాకేమి అవసరము? మీరు ప్రపంచంలో మీ ఇష్టమొచ్చినన్ని కర్మలు జేసుకోండి. మీరు అప్పుడప్పుడు రాండి, అప్పుడప్పుడు మానేయండి లేదా రెగ్యులర్‌గా రాండి. కర్మలు తగ్గించుకోండి, పెంచుకోండి, అట్లనే ఉంచుకోండి. చదువు ఇంకా పెంచుకోండి, తగ్గించుకోండి, అట్లనే ఉంచుకోండి. మీరేమైనా చేయండి. మీ పైన ఎక్స్‌పెక్టేషన్స్ నేనెట్లా పెట్టుకుంటాను? అయితే మాత్రం చదువుకోలేదని గొడవ బెట్టుకోవడం. ఇంతకుముందు చాలా తీవ్రంగా గొడవలు బెట్టుకునేదాన్ని. ఇప్పుడు యాక్చువల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కారణానికి. చదువుకోకపోతే ఏమైపోతారు? కర్మలు చేస్తూ ఎంతకాలం ఉంటారు? ఎన్ని కర్మలు చేసినా సరే ఆత్మోద్ధరణకి పనికి రావు అని చెప్తాను. అయితే ఇప్పుడు నా సమస్య ఏమి అంటే, ఈ రకంగా ఎక్స్‌పెక్టేషన్ నేను పెట్టుకోవాలా? పెట్టుకోవద్దా? అన్నది అర్థం గాకుండా ఉన్నది. ఇంతకీ ఇటువంటి ఎక్స్‌పెక్టేషన్ నేను పెట్టుకోవాలా? పెట్టుకోవద్దా? అన్నది అర్థం గాకుండా ఉన్నది. ఎందుకు అంటే టెక్నికలీ నా పైన మిగిలిన వాళ్ళకి ఏమి హక్కు నా గురించి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం? వాళ్ళకి ఎవరిచ్చారు ఆ హక్కు ఎంటైటిల్‌మెంట్? పోనీ ఒకవేళ హక్కున్నదనుకుని వాళ్ళు ఏమైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే వాళ్ళిష్టము. నేను చేయగలిగింది నేను చేస్తాను అని నా గురించి నేనెట్లా దయతో ఆలోచించుకుంటున్నానో, అట్లానే ఇక్కడికొచ్చి కూర్చొని చదువుకుంటున్న వాళ్ళు గూడా వాళ్ళెంత చేయగలరో వాళ్ళంత చేస్తారు. నాకేమి హక్కు, నాకేమి ఎంటైటిల్‌మెంట్ అని ఆలోచించుకోవడం ఇంకా చేత గావట్లేదు. అని ఆలోచించుకోవడము నాకింకా చేతనవ్వట్లేదు. అసలది చెయ్యాలో వద్దో గూడా తెలీట్లేదు. దీని గురించి ఏమైనా గురువులు నాకు మార్గం ఉపదేశం చేస్తారా అంటే, వాళ్ళు గూడా పెట్టుకో ఎక్స్‌పెక్టేషన్స్ అన్నట్టుగానే చెప్తున్నారు. నువ్వొకవేళ స్వాధ్యాయ మార్గంలో ఉన్నావు, జ్ఞాన మార్గంలో ఉన్నావు, ఆత్మ మార్గంలో ఉన్నావు, చదువుకుంటున్నావు. కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళు కర్మ మార్గంలో ఉండి చెడిపోతూ ఉంటే, వద్దురా అటు పడిపోకు. ముళ్ళ మార్గమది, రాళ్ళ మార్గమది, నశించిపోయే మార్గమది. అటు పోకురా నువ్వు. ఇటురా అని చెప్పు నువ్వు అనే మన గురువులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేదిదే. కాబట్టి వాళ్ళ మాట ప్రకారం ఒకవేళ నేను పోకురా అటు పోకు కర్మల్లోకి పడిపోకు. చదువుకోడానికి రా. చదువు మానుకోకు. జలుబు చేసింది, ముక్కు గారింది, జరమొచ్చింది కాబట్టి చదువుకోడానికి రాలేకపోతున్నానని చెప్పకు. శీతోష్ణ సుఖ దుఃఖాలు, ఆగమాపాయనాలు, అనిత్యాలు వాటిని తితిక్షస్వ అని చెప్పారు గదా! అందుకని తట్టుకో నువ్వు. ముక్కు గారుతుంది, జరమొచ్చిందని చదువుకోవడం మానేస్తే ఏమైపోతావు అని చెప్తాను. వెంటనే ఆలోచిస్తాను. నాకవసరమా ఈ ఎక్స్‌పెక్టేషన్? వాళ్ళిష్టం వస్తే వస్తారు లేతే లేదు అనిపిస్తుంది. కానీ మళ్ళీ వెంటనే గురువులు, లేదు వాళ్ళకు దారి చూపించు. ఎందుకు? ఎందుకు చూపిస్తాను దారి? ఎందుకు చెప్తాను అంటే, నేను చెయ్యకుండా చెప్పను మళ్ళీ. నేను చెయ్యకుండా, నేను మాటి మాటికి చదువుకోవడం మానేసి, క్లాసులు క్యాన్సెల్ చేసి, నేను చేయవలసిన హోంవర్క్ చేయక, సరిగ్గా చదువుకోక, నేను స్వాధ్యాయం అంతంత మాత్రంగా అప్పుడప్పుడు చేసి, కానీ మాత్రం మీరందరూ చెయ్యాలి అని చెప్పను. నేను మీ అందరికన్నా చాలా ఎక్కువ చేసి, అందులో కొంత అయినా సరే నన్ను చూసి మీరు చెయ్యండి అనే చెప్తాను. కాబట్టి ఇదొక సమస్య ఉన్నది. ఇక్కడ కూర్చొని ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నాను అంటే, ఈ సమస్యని మరి నేను ఏదో విధంగా పరిష్కరించుకోవాలి. ఇప్పుడు అందరి పట్ల నాకు దయ కలిగి ఉండాలి. వేరే వాళ్ళ గురించిన ఎక్స్‌పెక్టేషన్స్ నాకు మిగిలిన విషయాల్లో లేవు. వేరే వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా, పెళ్ళిళ్ళు చేసుకోపోయినా, విడిపోయినా, పిల్లల్ని కన్నా, మానుకున్నా, ఉద్యోగాలు చేసినా, అవి ఉన్నా, ఊడిపోయినా, వాళ్ళకి బిల్స్ కట్టడానికి కష్టమైనా, వాళ్ళు ఎవరినైనా అడుక్కున్నా, లేదా బాగా డబ్బులు సంపాదించుకున్నా, దేని గురించి నాకు ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. దేని గురించి లేవు. అసలు వినను గూడా వినను. నాకసలు నచ్చను గూడా నచ్చవు. వాళ్ళు ఇంటి విషయాలు చెప్తే వినబుద్ధి గూడా గాదు. ఎక్సెప్ట్ వాళ్ళ ఇంటి విషయాలు ఇక్కడ ఎంతవరకు డిస్కషన్ మన దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉన్నదాన్ని అన్వయం చేసుకొని, ఆ ఆలోచనల్లో నుంచి బయటపడ్డం ఎట్లా అని విచారణ చేసేంత వరకు మనం మాట్లాడుకుంటాం మన గురించి. ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే చూసుకుంటాము. అది కాక అసలు ప్రపంచం విషయాల గురించి నేను వినను గూడా వినను. అసలు ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం అసలు అవకాశమే లేదు. కానీ స్వాధ్యాయం గురించి మాత్రం ఇక్కడికొచ్చి కూర్చొని చదువుకునే వాళ్ళ గురించి ఒకటి ఉన్నది. నా క్వెషన్ ఏంటంటే నా కోసమే. సకల భూతాల పట్ల దయ కలిగి ఉండాలి అంటే, దయ ఏ విధంగా? నాకెందుకు వాళ్ళు చదువుకుంటే చదువుకుంటారు, లేకపోతే లేదు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళు పెట్టుకుంటారు.
వాళ్ళ రియలిస్టిక్ గోల్స్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళకేది కావాలంటే అది సాధిస్తారు. నాకు సంబంధం లేదు అనుకోవడము. ఈ విషయంలో నేను నా చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల దయ కలిగి ఉండడమా? లేదా ఎన్నాళ్ళు చేస్తారు కర్మలు, వద్దటు పోకండి తగ్గించుకోండి. ఇటు తిరగండి జ్ఞానం వైపుకు, ఆత్మ వైపుకు తిరగండి, స్వాధ్యాయం చేస్తూ ఉండండి అని చెప్పడం దయ చూపించడమా? అన్నది ఒక్కటి మాత్రం మిగిలింది. దానికి జవాబు మన గురువులు మనకేం చెప్తారో చూస్తూ వెళ్దాము. కానీ అదిగో ఆ విధంగా ప్రతి చోట ఎక్కడెక్కడ నేను దయతో ఉండొచ్చో, ఎక్కడెక్కడ దయ తప్పుతున్నది అని, ఎవరి పట్ల ఆ దయతో ఉండాలి, ఏ విధంగా ఉంటూ ఉన్నాను అని, ప్రతిరోజు నేను మాట్లాడే మాటల్లో, నేను చేస్తూ ఉన్న కర్మల్లో దయ గురించి ఆలోచన చేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరమంతా దీని గురించే ఫోకస్డ్‌గా సాధన చేస్తాను. ఏ అనుమానాలు లేకుండా, సంశయాలు లేకుండా, సర్వ సంశయాలు చిన్నమై, ఈ దయ గురించిన విషయంలో నేను స్టెబిలైజ్ అయిన తర్వాత, మళ్ళీ ఇంకొక దైవీ లక్షణము నాలో తక్కువగా ఉన్నదేదుందో చూసుకొని, మళ్ళీ దాని మీద ఫోకస్ చేస్తాను. ఇంతకీ అక్కడ ఉన్నది నా సాధన. ఇంకా ఈ వచనంలో ఏం చెప్తున్నారు? చూస్తూ వెళ్దాము. ఇంతకీ ఎవరైనా సరే, వాళ్ళు ఎంత చేయగలరో అంతే చేయగలరు. చాలా ఎక్కువగా అన్‌రియలిస్టిక్‌గా అనుకున్నా గూడా చేయలేరు. అయితే గాని కర్మల్ని మాత్రం ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోవాలి. స్వాధ్యాయం ఆత్మధర్మం అది. దాన్ని ప్రయత్నపూర్వకంగా పెంచుకోవాలి. దాని గురించే మన గురువులందరూ చెప్తూ, నేర్పిస్తూ వస్తారు. ఇక్కడ గూడా మోక్ష ఉపాయాలు చెప్తూ కొన్ని ఉపాయాలిక్కడ మనకిస్తూ వచ్చారు. భక్తి కలిగి ఉండడము, తృష్ణ లేకుండా ఉండడము, ద్వంద్వాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు తట్టుకుంటూ ఉండడము. సర్వలోకాల్లో ఎక్కడ చూసినా సరే, ఎవరి జీవితంలోనైనా సరే, జన్మించిన ప్రతి జీవికి వ్యసనాలు, కష్టాలు, దుఃఖాలు ఉంటూనే ఉన్నాయి గదా! లేనివాడెవడున్నాడు? కాబట్టి జన్మ తీసుకొని కర్మలు చేస్తూ ఉంటే కష్టాలు తప్పనిసరి అని అర్థం చేసుకొని, అందులో నుంచి బయటపడేందుకు జ్ఞానం ఒక్కటే మార్గమని విచారణ చేస్తూ, ఈశ్వరుడి గురించి, జ్ఞానం గురించే ఆలోచన చేస్తూ, తపస్సు ఆచరిస్తూ, ఇచ్చా సంకల్పాలన్నీ వదిలిపెట్టి, ఆత్మ గురించిన కర్మలే. ఏదైనా పని చేస్తే ఆత్మ కోసమే. ఆత్మోద్ధరణ కోసమే చేస్తూ, ఆత్మ గురించిన విషయాలే వింటూ, ఆత్మే సర్వమని తలస్తూ, దాని గురించే మాట్లాడుతూ, ఎవ్వరితో వైరం పెట్టుకోకుండా, సామ్యంగా ఉంటూ, మనసేంద్రియాల్ని ఉపశమింపచేసి, నా ఇల్లు, నా దేహము, నా వాళ్ళు అన్న వాటిపైన నేను అన్న బుద్ధిని వదిలిపెట్టి, దేహాత్మాభిమానాలన్నీ వదిలిపెట్టి, అధ్యాత్మ యోగాన్ని పట్టుకుని, ఆత్మయోగాన్ని పట్టుకుని, ఏకాంత సేవ, ఏకాంత సేవ ఏకం దగ్గర అంతమైపోవాలింక. రెండోది ఆలోచన చెయ్యకుండా, ప్రాణేంద్రియ ఆత్మలు, దేహ ప్రాణ ఇంద్రియాలన్నింటినీ జయించి, అయితే ఇంతవరకు చెప్పి, మన గంగన గారు మధ్యలో కర్తవ్య అపరిత్యాగం అని రాశారు. కర్తవ్యాలను వదిలిపెట్టడానికి వీల్లేదు అని చెప్పారు. ఇక్కడ చేస్తూ ఉన్నది జ్ఞానోపదేశము. జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళ కోసం జ్ఞానోపదేశం చేస్తున్నారు. కర్మలు వదిలిపెట్టమని చెప్తున్నారు. అయితే చాలా భాగము కర్మనిష్టలో ఉన్న వాళ్ళే ఉంటారు. కర్మల్లోనే ఉంటారు. కర్మాధికారులే ఉంటారు. జ్ఞానము వెంటనే పట్టుబడదు. కర్మలు వదిలిపెట్టడం గురించి వాళ్లకు నచ్చదు, ఒప్పుకోరు. అందుకని మూలంలో లేకపోయినా గూడా ఇక్కడ మన గంగన గారు దాన్ని రాసిచ్చారు మనకు. కర్తవ్యాలని వదిలిపెట్టడానికి వీల్లేదని. కర్మల్ని వదిలిపెట్టడానికి వీల్లేదు అని రాశారు. మూలంలో లేదా మాట.
సరే దాన్ని పక్కన పెడితే ఎంతవరకొచ్చాము? దేహ, ప్రాణ, ఇంద్రియాలన్నింటినీ కూడా జయించడము, సత్ గురించిన శ్రద్ధ కలిగి ఉండడము, బ్రహ్మచర్యాన్ని పాటించడము, అప్రమత్తంగా ఉండడము. మళ్ళీ ఇక్కడ కర్తవ్య కృత్యాల్ అంటే చేయవలసిన కర్మల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అసలు ఇది మళ్ళీ యాడ్ చేశారు. అప్రమత్తంగా ఉండమని ఉన్నది గాని, ఆత్మ ఎరుకతో ఉండు అని చెప్పారు. కర్మల్లో నువ్వు బాగా జాగ్రత్తగా ఉండు అని అక్కడ చెప్పట్లేదు. మళ్ళీ ఇది అనవసరంగా యాడ్ చేశారు. తర్వాత వాక్కు నియమించాలి. సర్వము ఆత్మే అని తెలుసుకుంటూ ఉండాలి. జ్ఞానము, విజ్ఞానము విజృంభిస్తూ ఉన్న యోగంతో కూడి ఉండాలి. ధృతి ఉండాలి. ఉద్యమము, పురుష ప్రయత్నం ఉండాలి. సాత్వికంగా ఉండాలి. ఈ రకంగా ఉంటూ ఉంటే అయితే కర్మ కర్తవ్య అపరిత్యాగం, కర్తవ్య కృత్యాల్లో అప్రమత్తత వీటి గురించి మూలంలో లేదు అన్నాను గదా! అవసలు ఎక్కడున్నాయి? ఎందుకు లేదని చెప్తున్నానో చూపిస్తాను. ఇక్కడ మనకు మోక్ష ఉపాయాలు చెప్తూ 10వ శ్లోకంలో మొదలుపెట్టారు. మూలంలో 5వ స్కందంలో 5దో అధ్యాయంలో. 5దో స్కందంలో 5దో అధ్యాయంలో 10వ శ్లోకం దగ్గర నుంచి మొదలుపెట్టి 1, 2, 3, 4 శ్లోకాల్లో చెప్పారు. 4 శ్లోకాల్లో ఏముందంటే, హంస సోహం ఏదున్నదో దానిపైన భక్తి ఉండాలి. తృష్ణ ఉండొద్దు. ద్వంద్వాలు తట్టుకోవాలి. చుట్టూ ఉన్న జంతువులకి వ్యసనాలుంటాయని చూసుకుని, కాబట్టి వదిలిపెట్టాలన్న ఇచ్చ ఉండాలి. కర్మలొదిలిపెట్టి ప్రపంచం పైన మోహం వదిలిపెట్టాలన్న ఇచ్చ ఉండాలి. జిహాస ఉండాలి. జిహాసతో పాటు జిజ్ఞాస, జ్ఞానముండాలి. ఆ తర్వాత కర్మలు, కథలు నిత్యము దాని గురించే మాట్లాడటం, వినడం, చేయడం ఉండాలి. వైరముండొద్దు. సామ్యముండాలి. అన్నీ ఉపశమించి ఉండాలి. ఓ పుత్రులారా! జిహాస ఉండాలి. దేహ, గేహ, ఆత్మ, బుద్ధి. ఇది నా దేహము, ఇది నా ఇల్లు, ఇది నా వాళ్ళు, నాది నాది, నేను నేను అన్న దేహాత్మాభిమానాలన్నీ జిహాస వదిలిపెట్టి ఉండాలి. అధ్యాత్మ యోగం ఉండాలి. వివిక్త సేవ ఉండాలి. ప్రాణేంద్రియ మనస్సులను జయించి ఉండాలి. సత్తు గురించిన శ్రద్ధ ఉండాలి. బ్రహ్మచర్యం ఉండాలి. శశ్వత్ అసంప్రమాదంగా ఉండాలి. అంటే ప్రమాదం లేకుండా అప్రమత్తంగా ఉండాలి. వాక్కులను నియమించి ఉండాలి. అన్ని చోట్ల మద్భావంగానే, ఆత్మభావంగానే చూస్తూ ఉండాలి. అటువంటి జ్ఞానంతో, విజ్ఞానంతో విరాజిల్లుతుండాలి. యోగం ఉండాలి. ధృతి, ఉద్యమము, సత్వముతో కూడి ఉండాలి. యుక్తి ఉండాలి. ఈ విధంగా ఉంటే నేను అన్న అహంకారం అన్న లింగమేదున్నదో మనస్సు, అంతఃకరణము నేను అన్నది ఆ విధంగా కుశలతతో ప్రయత్నం చేస్తే తొలగించుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడెక్కడ కర్తవ్య కర్మలు వదిలిపెట్టడానికి వీల్లేదు. అటువంటి కర్మల్లో నువ్వు అప్రమత్తంగా ఉండాలి అని లేదు. ఆ రెండో కర్మనిష్టలో ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటే ఇట్లా కల్పిస్తూ ఉంటారు. మనకా కష్టముంటుంది. ఎందుకు అంటే మూలం చదువుకోకుండా మనము కేవలము దాని అనువాదం చదువుకున్నామంటే అనువదిస్తున్న వాళ్ళు కర్మల్లో ఉన్నారు. వాళ్ళ మనసక్కడ ఉన్నది అంటే వాళ్ళు అదే విధంగా అర్థాలు చెప్తూ వస్తారు. వాళ్ళకదే అర్థమవుతుంది. వాళ్ళు దాన్ని నమ్ముతారు. వాళ్ళట్లనే చెప్తారు. మనము మూలంలో ఉన్నదాన్ని జాగ్రత్తగా చూస్తూ వెళ్ళవలసి ఉంటుంది అందుకనే. ఎందుకు అంటే ఇక్కడ రాస్తున్న వాళ్ళకి మనసు ఎంతగా కర్మల్లో ఉంటుంది అంటే ఆ నిష్ఠ అట్లా ఉంటుంది. వెంటనే దానికి వ్యతిరేకంగా ఉంటే గూడా విషయం వాళ్ళు పట్టుకోలేరు. చూపిస్తాను. అరయన్ కర్మరూపమగు అవిద్యా జన్మమైన హృదయ బంధనాది లతలన్ అప్రమత్త యోగమను మహాచురికచే తెంపవలయును అంత తెంపుతోడా అని చెప్తున్నారు. ఇక్కడేం చెప్తున్నారు ఈ పద్యంలో? అరయన్ అరచి చూస్తే, తరచి చూస్తే కర్మరూపమైనది ఈ అవిద్య. ఈ అవిద్య
కర్మ రూపంగా ఉంటుంది జన్మ. జన్మ ఉన్నది అంటే కర్మలు ఉంటాయి. జన్మ ఉన్నది, కర్మలు ఉన్నవి అని ఎందుకనిపిస్తుంది అంటే అవిద్య వల్ల. ఈ అవిద్య వల్లే ఈ జన్మలు, కర్మలు ఈ రూపంగా ఉన్న ఏ హృదయ బంధనం ఉన్నదో హృదయ గ్రంథి, ఆ హృదయ బంధనము, ఆ హృదయ గ్రంథి అన్న లతలను అప్రమత్తమన్న యోగం పెట్టుకో. నువ్వొక యోగాన్ని అప్రమత్తంగా సాధన చేస్తూ, ఆ అప్రమత్త యోగమన్న మహా చురిక ఒక చురకత్తి తీసుకో. ఒక చురకత్తి తీసుకొని, ఈ హృదయ గ్రంథి అంటే అవిద్యాకృతమైన కర్మలు, జన్మలు అందులో పడి తిరుగుతూ ఉన్నదేదున్నదో, దాన్ని తెంపుతో, తెగింపుతో దాన్ని తెంపేయి నువ్వే. కర్మపాశాలని నువ్వే తెగింపుతో తెంపెయి అని ఇక్కడే చెప్తున్నారు. దానికన్నా కొంచెం ముందు కర్మలు వదిలిపెట్టడానికి వీల్లేదు. అప్రమత్తంగా కర్మలు చేస్తూ ఉండు అని జెప్తారు. ఎందుకు చెప్తారప్ప? ఇక్కడే రాసి వాళ్ళు. మరి వెంటనే ఇక్కడ ఇట్లా ఎట్లా రాస్తారు? అంత వ్యతిరేకంగా ఉన్న విషయం ఎట్లా రాస్తారు అంటే, ఒకటి వాళ్ళ మనసు కర్మల్లో అంత నిష్టగా ఉంది గాబట్టి జ్ఞానం వాళ్ళకి సరిగ్గా అర్థం గాదు. పరస్పర విరుద్ధమైన విషయాల్ని సమన్వయం చేసుకోవడము, ఒకవేళ సమన్వయం కుదరకపోతే కర్మల్ని వదిలిపెట్టడం వాళ్ళకర్థం గాదు. చెయ్యలేరు. కాబట్టి వాళ్ళు కర్మల్ని కలుపుకుంటూనే ఉంటారు అదే పనిగా. సరే ఏదో ఒకటి. తర్వాత ఒనరన్నిట్లు యోగయుక్తుండు గురుడైన భూపుడైన శిష్యపుత్రవరుల యోగయుతుల చేయ ఒప్పు కావలయును కర్మపరుల చేయ కాదు కాదు అని చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, గురుడు అంటే గురువుగారు లేదా తల్లిదండ్రులు ఎవరైనా సరే పెద్దవాళ్ళు లేదా రాజైనా సరే ఎవరైనా సరే మరి రాజునెందుకు కలిపారో ఇక్కడ తెలీదు. మూలంలో రాజని లేదు. మూలంలో ఈ కర్మాశయము హృదయ గ్రంథి అవిద్య వల్ల ఆసాదితము సంపాదించుకున్నది. కాబట్టి అప్రమత్తంగా ఉండివాడు నేను చెప్పిన ఈ యోగము ఇక్కడ చెప్తూ వచ్చాను గదా! ఈ ఆత్మయోగాన్ని పెట్టుకొని ఉపదేశించిన విధంగా యథా ఉపదేశం అదిగో ఉపరమేత వాడు ఉపరమింప చేసుకోవాలి. ఆ విధంగా సమ్యక్‌గా వ్యపోహ్య పోగొట్టుకుని వాడు ఉపరమించాలి ఈ యోగంతో. ముందు వాడేం చేయాలి? ఈ యోగాన్ని బెట్టుకుని హృదయ గ్రంథిని ముందు ఛేదించాలి. ఆ తర్వాత ఇంకెందుకు ఈ యోగము? ఆ యోగాన్ని గూడా ఉపరమేత వదిలిపెట్టి ఉండాలి. యోగం ఎంతవరకు పట్టుకోవాలి? ఆ స్థితిని సాధించేంత వరకు మాత్రమే. హృదయ గ్రంథి విచ్ఛేదనం అయిన తర్వాత కూడా యోగం ఎందుకు మళ్ళీ నీకు? ఇంక దేన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. యోగంతో సహా ఒక ముల్లుతో ఇంకొక ముల్లుని తీసిన తర్వాత 2 ముళ్ళు పడేయవలసే ఉంటుంది. ఆ ముల్లుని తీయడానికి ఈ ముల్లు హెల్ప్ చేసింది కాబట్టి ఈ ముల్లు దగ్గర బెట్టుకుంటానని ఎవ్వడు పెట్టుకొని కూర్చోరు. అట్లనే ఈ యోగమన్న ముల్లుతో హృదయ గ్రంథిని ఆ హృదయానికి పడ్డ చిక్కుముడిని విప్పదీసి తర్వాత ఈ యోగమన్న ముల్లును గూడా వదిలిపెట్టేయి అని చెప్తున్నారు. ఇక్కడ ఆ విషయం చెప్పలేదు. యోగాన్ని వదిలిపెట్టేయని ఆ మాట మాట్లాడలేదు. అందుకనే మనం మూలం జూసుకోవాలి. తర్వాత నృపః ఉన్నది. పుత్రాంశ్చ శిష్యాన్శ్చ నృపః గురుః వా సరే. నృపుడైనా సరే, గురువైనా సరే, పిల్లలైనా, శిష్యులనైనా, ఎవరినైనా సరే అనుశిక్షణ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అందుకని ఈ ప్రాబ్లమ్ ఉంది గాబట్టి. రాజైనా సరే, గురువైనా సరే అని ఇక్కడ చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ 6 పాదాలతో ఉన్నది మూలంలో కూడా ప్రాక్షిప్తము. మనకి ఇంత కష్టము. మన కష్టాలకు అంతముండదు. మనము ఇక్కడ రాజు ఏదో పుత్రులకు, శిష్యులకు చెప్పడం ఏంటో గోల. భూపుడని ఎందుకుందో అని ఆలోచించుకుని మూలంలో ఏముందో అని చూడ్డానికొస్తే మూలంలో కూడా ప్రాక్షిప్తం ఉంది. ఈ 15 విషయం ఏదుందో ఇదంతా ప్రాక్షిప్తం ఎందుకు, ఏమి అని మనము మూలాన్ని చదువుకుంటూ ఉన్న సమయంలో చూసుకున్నాం. కాబట్టి అక్కర్లేని పద్యం అది. దాన్ని గూడా దాటుదాము. ఇంత కష్టం మన కష్టానికి అంతం లేకుండా ఉన్నది. పైగా పోనీ ఆ రాజుగారో, శిష్యుడో గారినో పక్కన పెడదాం. ఎప్పుడైనా సరే యోగం కలిగి ఉన్నవాడు, యోగయుక్తుడై ఉన్నవాడు, యోగం లేని వాళ్లకు యోగయుతులను చెయ్యాలి గానీ, కర్మపరులను చేయడానికి కుదరదు. కాదు, కాదు, వద్దు, వద్దు.
కర్మపరులను చేయరాదు, చేయరాదు, వద్దు వద్దు అని చెప్తూ మళ్ళిక్కడెందుకో కర్మలు వదిలిపెట్టడానికి వీల్లేదు, అప్రమత్తంగా చెయ్యి అని ఈ పద్యము, ఈ వచనం రాసిన వారు మనచేత ఎందుకు చేయిస్తున్నారు? యోగం కలిగిన వాళ్ళు కర్మలు చెయ్యమని చెప్పరాదు, కర్మలు చేయించరాదు, వద్దు అని చెప్తూ ఉన్నారు. మనల్ని చేయమంటున్నారంటే, ఈ వచనం రాసిన వారికే యోగం పట్టలేదా ఏమి కథ? సరే అసలు మూలంలో గూడా లేదు, ఇక్కడ గూడా లేదు దాన్ని వదిలిపెడదాము. తర్వాత జూద్దాం ఇందులో ఎంతుందో ఎంత లేదో. జనులెల్లన్ అర్థవాంఛలం జేసి అత్యంత మూఢులై ఐహికంబులు మనంబులందును కోరుదురు. అల్ప సౌఖ్యములకు అన్యోన్య వైరంబులంది దుఃఖముల పొందుదురు కాన మునుకుని గురుడైనవాడు మాయామోహవశుడు ఎంత జడునుడైనను అట్టి ఆ జంతువునందు దయ కల్గి మిక్కిలి ధర్మబుద్ధిన్ కన్నులున్నవాడు కానని వానికి తెరవు చూపినట్లు తెలియన్ పలికి అతులమగూర్చు దివ్యమైన ఆ మోక్ష మార్గంబు చూపవలయు రమణతోడా. నాకొక మార్గోపదేశం చేస్తూ ఉన్నారు నా గురువులు, నాకొక మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. జనులెల్లన్ ప్రజలందరూ మనుషులెవరైనా సరే అర్ధవాంఛలు, అర్ధం అంటే ధనము, వాంఛలంటే కోరికలు. అర్ధకామాల్ని పెట్టుకుని అత్యంతమైన మూఢత్వంతో ఐహికమైన సుఖాలనే మనసుల్లో పెట్టుకుని అవే కోరుకుంటూ ఉంటారు. ప్రజలు ఎంతసేపు అర్ధకామాల్లోనే రమిస్తూ ఉంటారు. అవే కావాలని వాళ్ళ మనసులు లగ్నం చేసుకుని ఉంటారు. అల్పమైన సౌఖ్యాల వెంటబడి అందుకోసము ఇతరులతో గొడవలన్నీ పెట్టుకుంటూ ఉంటారు. దుఃఖాలను పొందుతూ ఉంటారు కాబట్టి మునుకొని గురుడైన వాడు, గురువుగారు, పెద్దవాడు, చదువుకున్నవాడు, తెలిసినవాడు ఎవరైనా సరే మాయామోహవశుడు, వాడి చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే మాయామోహంలో ఉంటే, కర్మల్లో కూరుకుని ఉండి అర్థ సంపాదన, కోరికలు తీర్చుకోవడము, ఇవే కదా నా ధర్మము, ధర్మంగా అర్థాన్ని సంపాదించుకోవడము, ధర్మంగా కామాలు తీర్చుకోవడమే నా ధర్మము అని, ఇంకా నిజంగా అదే పరము అని అంతటి మాయామోహంలో ఉన్నవాళ్ళు చుట్టూ ఉంటే, వాడు ఎంత జడుడైనా సరే, ఎంత మొండివాడు, మూర్ఖుడు, వాడు అదే పనిగా కర్మల్లో ఉండి, అదే విధంగా కోరికలతో తపించిపోతూ ఉంటే, ఆ విధంగా వాడు జంతువులాగా బ్రతుకుతూ ఉంటే, జన్మ తీసుకున్నాడు, కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు, సంపాదించుకుంటాడు, తెచ్చుకుంటాడు, వండుకుంటాడు, వాళ్ళకి వీళ్ళకి పెడతాడు, తింటాడు, ఇంకా కూర్చుంటాడు. ఇంకా అంతవరకే ఆలోచన చేస్తున్నాడు వాడు. ఆత్మాలోచన చెయ్యట్లేదు వాడు. మనసుతో మననం చేసి మనిషిగా, దుర్లభమైన మనిషి జన్మ తెచ్చుకుని వాడు ఆ మనసున్నది గాబట్టి దాన్ని ఉపాధిగా వాడుకుని ఆత్మస్థితిని చేరుకోవడం గురించి ప్రయత్నం లేదు పురుష ప్రయత్నము. వాడు పురుష ప్రయత్నం అంటే పరమపురుషం అర్థ సంపాదనే అనుకోని వాడు ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటే జంతువులాగా, పాశాలకు బద్ధుడై జన్మ తీసుకుని, వాడిపైన దయగలిగి మిక్కిలి ధర్మబుద్ధి కలిగిన వాడు ఏం చెయ్యాలంటే, కళ్ళున్నవాడు కళ్ళు లేక దారి తెలియక ఎటోబడిపోతూ ఉంటే ముళ్ళ మార్గంలో, రాళ్ళ మార్గంలో వాళ్లకు తెరువు చూపినట్టు, వాళ్లకు దారి చూపించి మార్గాన్ని చూపించినట్టు తెలియపలికి వాళ్లకు తెలిసే విధంగా చెప్పి, అతులమగుచు దివ్యమైన ఆ మోక్ష మార్గాన్ని చూపించవలసి ఉన్నది రమణతోడా. సంతోషంగా వాళ్లకు పక్కదారిలో నుంచి పోతూ ఉన్న వాళ్లకు సరైన మార్గాన్ని చూపించవలసి ఉన్నది. ఇది దయ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. తెలిసిన వాళ్ళు తెలియక కర్మల్లో పడి చదువుకోవడం తగ్గించి, లేదా అప్పుడప్పుడు చదువుకుంటూ, అప్పుడప్పుడు మానుకుంటూ, చదువుకున్న సరిగ్గా అర్థం చేసుకుని చేసుకోక, కానీ మాత్రం కోరికల్లో నుంచి ఏమాత్రం మనసుని ఇటు తిప్పలేక, అర్థ సంపాదన పైన ఉన్న అర్థం పోతుందేమో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్న వాళ్లకు అది దారి కాదు, అది తప్పు మార్గము, ఇటు రా అని చూపించడము దయ కలిగి ఉండడమే అని చెప్తూ ఉన్నారు. కాబట్టి సరే అయితే మరి, కాబట్టి నాకు ఉన్న ఒక సమస్య, అంత మాత్రాన గురువులు చెప్పినంత మాత్రాన నా మనసు అంగీకరించాలి గదా! ఎందుకు అంటే నా చుట్టుపక్కల నాతో పాటు చదువుకోవడానికి ప్రతిరోజు వచ్చి కూర్చునే వాళ్ళు
తెలివి తక్కువున్న వాళ్ళు గాదు. శ్రద్ధ తక్కువున్న వాళ్ళు గాదు. ఇష్టం లేని వాళ్ళు గాదు. అయినా గూడా వాళ్ళందరికున్న కష్టమేమి అంటే కర్మలు పిలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఆగకుండా, ఆగలేక వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని చెప్పవలసి వచ్చినప్పుడు నా వయసులో ఉన్నవాళ్ళున్నారు, నాకన్నా చిన్నవాళ్ళున్నారు, నాకన్నా పెద్దవాళ్ళున్నారు. వాళ్ళందరిని ఏమీ అనలేము. ఎప్పుడైనా అనవలసి వస్తే మనసు దిగులు పడుతుంటుంది. ఆ రకంగా దయ చూపించినా గూడా, వాళ్ళ పైన దయ చూపించి ఒకవేళ మార్గాన్ని చూపిస్తున్న సమయంలో కఠినంగా మాట్లాడవలసి వస్తే నా మనసుకి నేను దయ చూపించుకోక అది దిగులు పడుతూ ఉంటుంది. కాబట్టి ఏం చెయ్యాలి? దీన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి అని సాధన తీవ్రంగా చేస్తూ వెళ్తాను. నేను స్టెబిలైజ్ అవుతే మళ్ళీ వచ్చి కూర్చొని నా ప్రోగ్రెస్ చెప్తాను. కాబట్టి అది విషయము. ఇంకిక్కడి నుంచి మళ్ళీ కొంత ఉపదేశం ఉన్నది. మనము నెమ్మదిగా చదువుతూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. శుభం భవతు.